రైట్ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామంతపూర్ గ్రామంలో గేదె తప్పిపోయిందని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా దీనికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో యువతిని అత్యాచారం చేసిన విజువల్స్ కనిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆరా తీయగా ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మతి స్థిమితం లేకుండా రోడ్డుపై వెళుతున్న ఒక యువతిని చేగుంట గ్రామానికి చెందిన గౌరవ బసవరాజ్, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చేగుంటలో నివాసం ఉంటున్న మహమ్మద్ సాహిల్ అనే ముగ్గురు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాంట్లో కాంప్లైనెంట్ ఎవరంటే మా దగ్గర 7వ తారీఖు నాడు రాత్రి యొక్క బర్రెలు దొంగతనం అని చెప్పేసి ఒక కాంప్లైంట్ మోహన్ స్వామి అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కాంప్లైంట్ ఇచ్చారు. జరిగిన విషయం ఏంటంటే 7వ తారీఖు నాడు పోయిన బర్రెలకు సంబంధించి మా టీంతో పాటు సీసీ కెమెరాలో వెరిఫై చేస్తూ అతను కూడా ఒక రామంతపూర్లోని అంశ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర 11వ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా, ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది. దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఒక కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను వచ్చి నాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజ్ అన్ని మిగతా సీసీ ఫుటేజ్ కూడా అంతా వెరిఫై చేసి